పాలనలో వేగం పెంచుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత, ఖచ్చితత్వం, జవాబుదారీతనం ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికోసం తొలిసారిగా ఈ కేబినెట్ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. దీనికి జూలై 10న జరిగే తెలంగాణ కేబినెట్ వేదిక కానుంది. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి ఏడాదిన్నర కావస్తోంది. పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్లో తనదైన మార్కు చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా సమర్థవంతంగా, వేగంగా నిర్ణయాలు తీసుకునేలా కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. పాలనకు ఈ టెక్నాలజీని జోడిస్తూ పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా ముందుకెళుతున్నారు సీఎం రేవంత్. ప్రభుత్వం కార్యక్రమాలు, నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలలో అత్యంత కీలక పాత్ర వహించే కేబినెట్ సమావేశాల నుంచే సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కేబినెట్ సమావేశాలను నెలకు 2 సార్లు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రతి నెల మొదటి, 3వ శనివారంలో మంత్రివర్గ సమావేశం జరపాలని నిర్ణయించారు. ఇలా కేబినెట్ సమావేశాలు జరిగితే ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో ఆలస్యం జరగదు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో సమీక్షించడం ద్వారా పనులు మరింత వేగవంతంగా ముందుకెళతాయి. దీంతో ప్రభుత్వం ప్రజల అవసరాలకు త్వరితగతిన స్పందించడంతో పాటు వాటి పరిష్కారానికి ఎంతో వీలవుతుంది. ప్రతి 3 నెలలకోసారి కేబినెట్ స్టేటస్ మీటింగ్ నిర్వహించి 3 నెలల్లో జరిగిన కేబినెట్ నిర్ణయాలను సమీక్షించనుంది సర్కార్. ఇక ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికతను పరిపాలనకు జోడించాలని నిర్ణయించారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా పాలనలో కీలకమైన ఫైలింగ్కు డిజిటలైజేషన్ చేయనున్నారు. ఈ సంస్కరణలో భాగంగా తొలిసారిగా ఈ కేబినెట్ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. జూలై 10న జరిగే కేబినెట్ సమావేశాన్ని ఈ కేబినెట్ విధానంతో నిర్వహించనున్నారు. ఈ విధానంలో కేబినెట్ ఎజెండా నుంచి నిర్ణయాల వరకు ఫైలింగ్ అంతా డిజిటల్ రూపంలో భద్రపరచాలని నిర్ణయించారు. ఈ డిజిటల్ విధానంతో ప్రభుత్వ ఫైళ్లు సురక్షితంగా, పారదర్శకంగా డిజిటల్ కాపీలను భద్రపరిచే అవకాశముంటుంది. దీంతో ఫైల్ మూమెంట్లో సమయం వృధా కాకుండా అరికట్టవచ్చు. ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థలో భూభారతితో సంస్కరణలు చేపట్టి అమలు చేస్తోంది రేవంత్ సర్కార్. గత సర్కార్ హయాంలో అమలు చేసిన ధరణి వల్ల ఎన్నో తప్పులు జరిగాయని గుర్తించిన ప్రభుత్వం భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకతను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా భూ యాజమాన్య హక్కులను డిజిటలీకరణ చేయడం, భూ వివాదాలను తగ్గించడం, ప్రజలకు సులభంగా భూ రికార్డులను అందుబాటులో ఉంచనున్నారు. ఇది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. ఇక విద్యారంగంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసి సరికొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టింది. సర్కార్ బడికి సరికొత్త జవసత్వాలు నింపుతూ కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఉంది రేవంత్ సర్కార్. ఈ కేబినెట్ డిజిటల్ ఫైలింగ్, భూభారతి, నెలవారీ కేబినెట్ సమావేశాలు పరిపాలనలో మరింత పారదర్శకతను పెంచనున్నాయి. ఈ సంస్కరణలు విజయవంతంగా అమలు జరిగితే తెలంగాణ పరిపాలనలో సీఎం రేవంత్ తనదైన మార్కు వేయడం ఖాయం.